హలో, నేను మిస్ బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఉద్యమ నాయకుడిగా పేరున్నటువంటి బాల్కా సుమన్ విద్యార్థి నేతగా కూడా బాల్కా సుమన్కి గుర్తింపు ఉంది. ఆయన ప్రస్తుతం మంచిర్యాల జైల్లో ఉన్నారు. ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ని పరామర్శించడానికి, ఆయనతోటి ములాఖత్ కావడానికి ఆయన కేటీఆర్ వెళ్తూ ఉన్నారు. ఆదిలాబాద్కి కేటీఆర్ వెళ్తున్నారు. కేటీఆర్ ములాఖత్ తీసుకున్నారు బాల్కా సుమన్ని కలిసేదానికి. అయితే అక్కడ బల ప్రదర్శన నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సన్నద్ధమయ్యారు. దానికి కారణం ఏంటంటే, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేతన్నపల్లి దగ్గర బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది. కానీ అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ని ఎంపిక చేసుకున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, వాటిని నిరసిస్తూ బాల్కా సుమన్ అధికారుల మీద తిరగబడ్డారు. దీంతో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్టును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ను కూడా నిర్వహించారు, ఆందోళన కూడా చేశారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. దానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేసింది బీఆర్ఎస్ పార్టీ. బాల్కా సుమన్ అరెస్టు అనేది న్యాయబద్ధం కాదు అనే వాదనలు వినిపించినటువంటి క్రమంలో పోలీస్ యంత్రాంగం కౌంటర్ ఫైల్ చేయాలి అని కౌంటర్ ఫైల్కి గడువు కోరింది. దీంతో ఆ కేసుకు సంబంధించిన తీర్పుని రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో బాల్కా సుమన్ అరెస్ట్ అనేది ఒకటైతే, అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అని చెప్పి ఒక ఒపీనియన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మాత్రం చేశారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి రోల్ పోషిస్తున్నారో అరెస్టుల సందర్భంగా, అదే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా పోషిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి, కొంతమంది దగ్గరికి, అందరి దగ్గరికి కాదు, కొంతమంది దగ్గరికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ములాఖత్ అయ్యారు. ములాఖత్ కావడానికి వెళ్ళినటువంటి సందర్భంగా పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు. అలాగే జైలు నుంచి విడుదలైనటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా పెద్ద ర్యాలీతో వెళ్ళారు. ఉదాహరణకి అంబటి రాంబాబు రీసెంట్గా జరిగినటువంటి సంఘటన. అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన్ని అక్కడి నుంచి గుంటూరు వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆ కారణంగా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనే ఒక ఒపీనియన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. సేమ్ అలాంటి పద్ధతిని తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తుంది. బాల్కా సుమన్ అరెస్ట్ సందర్భంగా కేటీఆర్ అక్కడికి వెళ్తున్నారు, మంచిర్యాల కోర్టుకు వెళ్తున్నారు. అక్కడ బల ప్రదర్శన చేయడానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రెండు చోట్ల అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు కేటీఆర్ గారు అనుసరిస్తున్నటువంటి విధానం సేమ్ ఒకేలాగా ఉంది. అందుకే ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు అని చెప్పేసి చాలా కాలంగా అనుకుంటున్నారు. అలాగే ఈ రెండు పార్టీలు కిట్ పోకో కింద నడుస్తున్నాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఒకే విధమైనటువంటి పందాలు పోరాటాలను సాగిస్తున్నాయి అనేది కూడా ఈ సంఘటనల్ని మనం ఉదాహరణగా తీసుకొని పోల్చడానికి అవకాశం లేకపోలేదు. మరి కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి గారి పందాలను నడుస్తూ ఉన్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.